సో నాకెవరో తెలీదు అంటే ప్రీతి ఎవరో నాకు తెలియదు అని చెప్పి ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇంకా నా దగ్గర అసలు వాళ్ళిద్దరికి అంటే ఇన్ని కాన్వర్జేషన్స్ ఆ అమ్మాయి తెలియదు అనేది. ప్రీతి ఒక్కసారి మాట్లాడడం జరిగింది. ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతాను. తనని అడగండి సార్. తను ఎందుకు ఒక మనిషికి డ్రగ్స్ అలవాటు చేపిస్తుందో, తను మస్తాన్ సాయి వాళ్ళ ఇంట్లో నన్ను ఒక మనిషితో పడుకోబెట్టడానికి ట్రై చేసిందో లేదో తను క్వశ్చన్ చేయండి సార్. అలవాటు చేసింది లావణ్య అంతేనా? Yes sir. Yes. డ్రగ్స్ అలవాటు చేసి ఇంకోళ్ళతో పడుకోమని చెప్పి ఇది చేస్తుంది. ఒక అమ్మాయి అలా ఒక టీవీ ఛానల్ ముందు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి? ఎంత అంటే ఇంకొక అబ్బాయి మీద ఎలిగేషన్ ఇస్తే డబ్బులు వస్తాయి ఇంకోటి అనుకోవచ్చు. కాదు, ఈఎంఐ ఒకవేళ నిజంగా జరిగినప్పుడు బయట పెడుతుంది. ఈఎంఐ ఎందుకు బయట పెడుతుందంటే ఈఎంఐకి సంబంధించినవన్నీ కూడా ఇందాక బ్లాక్మెయిల్ చేస్తుంది చూసారా, మీ అమ్మకి పంపిస్తా, వాళ్ళకి పంపిస్తా, మీడియాకి ఈఎంఐకి సంబంధించి ఈఎంఐ బాయ్ ఫ్రెండ్కి సంబంధించినవన్నీ కూడా అంటే వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఫొటోస్ అన్నీ ఇచ్చి ఈఎంఐని బజార్లో బద్నాం చేసి అంత చేస్తే ఇంకా అమ్మాయి తట్టుకోలేక బయటకు వచ్చి అసలు రూపం చెప్పడం మొదలుపెట్టింది. ఎంత తట్టుకోలేకపోతే అమ్మాయి ఇట్లా మాట్లాడుతుంది. హలో హలో చెప్పు చెప్పు. అంకుల్ పేరు ఇప్పుడు నా పేరు ప్రీతి అన్నారు. ప్రీతికి లావణ్యకి సంబంధం లేదా? సంబంధమే లేదా? నువ్వే చెప్పు ఉదయ్ గర్ల్ ఫ్రెండ్. నా రోడ్ మీద రాలే నువ్వు కొంపలో కూర్చొని ఆడదాని మధ్య రా బయటికి వచ్చి మాట్లాడు. చెప్తాను పని ఆగు. ఇంటికి వచ్చి నీ ఇంటి ముందు సూసైడ్ చేసుకోకపోతే చూడు నా పేరు ఇప్పుడు నా పేరు ప్రీతి కాదు. నీ పేరే రాసి వస్తా. ఇంత చేస్తావా విన్నారా? అంకుల్ విన్నారా? అంకుల్ వింటున్నారా? నా ఇంటికి వచ్చి నీకేం అవసరం? నాకు ఉదయకుంటే నేను ఉదయం చూసుకుంటాను. నువ్వెవరిని? నువ్వు ఎవరితో మధ్యలో రావడానికి? ఎవరితో డాడీ వింటున్నారు ఉదయ్. సో వాళ్ళ ఎఫ్ఐఆర్కి సంబంధించినవన్నీ తీసుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మ నువ్వెవరు మా ఇంట్లో ఇవ్వడానికి, నీకేంటి సంబంధం అని చెప్పి ఇంటికి వచ్చి గొడవ పెట్టుకుంటుంది పిల్ల. సో అక్కడితో కాకుండా మీడియా వాళ్ళందరికీ కూడా ఇవన్నీ ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. నిన్న ఒక ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 1 month కూడా కాలేదు, ఒక 15 days బ్యాకే వాళ్ళ పెళ్ళయింది. దర్ వెడ్డింగ్ సంగీతం అంతా అయింది. మమ్మల్ని పిలిచారు, నేను అన్ఫార్చునేట్ నేను వెళ్ళలేదు. కానీ బట్ వాళ్ళిద్దరు హ్యాపీగా పెళ్లి చేసుకుని ఉన్నారు. అయితే ఏంటి పెళ్లి చేసుకోవడానికి టైం పడుతుంది. ఈ లోపల వాళ్ళ ఫోటోలు వీడియోలు తీసేసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళకి పంపించేసి వీళ్ళమ్మ వాళ్ళకి పంపించేసి మీడియాలకు పెట్టేసి ఇది అట్లాంటిది ఇట్లాంటిది అని చెప్పి ప్రచారం చేయడం. అందుకనే అమ్మాయి తట్టుకోలేక బయటకు వచ్చింది. ఇప్పుడు అర్థమవుతుందా కనెక్షన్? అదే ఇప్పుడు అర్థమైంది మాకు కూడా. అంటే మొన్న నేను అక్కడ కవర్ చేసినప్పుడు కానీ అస్సలు తనతో మాకేం సంబంధం ఉంటుంది, నాకు ఏ సంబంధం లేదు, తన ఫోన్ నా ఇంట్లో ఎందుకు ఉంటుంది, ఫోన్ ఇవ్వట్లేదు అనే అలిగేషన్ ఆ ప్రీతి అనే పర్సన్ చేసింది బేసిక్లీ. సో ఆ అమ్మాయి ఫోన్ ఏం మా దగ్గర లేదు, ఇలాంటి మాటలు మాట్లాడు అంటే ఈ ఉదయ్తో మాట్లాడుతుంది కదా, ఉదయ్ అక్క అంటాడు. ఈ ఉదయం తీసుకుని వెళ్ళి గోవాలో ఏదో ఈవెంట్లు చేద్దామని చెప్పి పిలిచి వాళ్ళు ఏమి పని చేయకుండా కామ్గా వాళ్ళు వదిలేస్తే ఈఎంఐ ఎక్కడెక్కడో తిరిగి ఏదో పెంట చేస్తే తట్టుకోలేక కొన్నాళ్ళు ఉండి వచ్చేసాడు ఉదయ్ గోవా నుంచి. అప్పుడు మాట్లాడిన రికార్డు కూడా ఉంది. ఇలాంటివన్నీ అసలుకి ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఉదయ్కి ప్రీతికి లావణ్యకి మధ్య ఉన్న కనెక్షన్ మీకు అర్థమైంది కదా. టోటల్లీ అర్థమైంది. సో వాట్ ఎవర్ ఉదయ్ ఆర్ ఈవెంట్ ఆర్గనైజ్ చేద్దాము, ఈవెంట్ మేనేజ్మెంట్ చేద్దామని చెప్పి తీసుకెళ్ళి అక్కడ రోజు ఇదే టైం పాస్. పొద్దున్న లెగుస్తుంది, గుద్దుకుంటుందా, గొడవ పెట్టుకునిద్దా, ఏదో ఒకటి చేస్తుంది. ఐ మీన్ ఎనీథింగ్ పవర్ఫుల్. అయ్యే ఉందిలే అంటే నేను అనేది అంటే అలాగా గొడవలు పెట్టుకోవడాలు బ్రో తారకి. అది నేను అంటున్నా. అప్పట్లో నరేన్ ఇంకా రాజతరుణ్ ఎందుకు ఇంకా నాన్ స్టాప్. సో బేసికలీ వీళ్ళకి మధ్య ఒక పరిచయం అనేది ఉంది. వీళ్ళందరూ ఒక గ్యాంగ్ ఉండే ఫస్ట్. తర్వాత ఏంటంటే ఈవిడ మోటార్ సఫాపర్ అంటే అర్థమైంది ఏంటి, వాళ్ళకి మెల్లగా ఆడపిల్ల అయితే డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళతో ఆవిడ చెప్తుంది కదా పడుకోబెట్టడానికి ట్రై చేస్తుందని చెప్పి. సో చేసిన తర్వాత వాళ్ళు దూరం అయ్యారు. దూరం అయిపోతే ఎట్లా దూరం అవుతావు అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని బలవంతంగా రప్పించుకోవడానికి ట్రై చేస్తే ఆ ట్రై చేసే భాగంలో వీళ్ళ ఫోటోలు అన్నీ బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళు తిరగబడడం, అలా ఇవన్నీ బయటికి రావడం జరిగింది. అది అసలుకి ఇలా కాకపోతే ఎందుకో తెలియదు జనాల మీద అసలు చేసే తప్పులను తను చేస్తుంది, కానీ కేసులు మొత్తం పక్కన వాళ్ళ మీద పెడుతుంది. అదే కదా, అంటే
అందరికీ వెళ్ళి కేసులు పెట్టి తిరిగి అంత ఓపికలు ఉండవు. అందరికీ వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయి కదా, అవును మన ఉద్యోగాలు చేసుకుంటే ఏ పని లేకుండా ఖాళీగా ఇదే పని పెట్టుకొని చేసే వాళ్ళకి అదే ఆధారం అవుతుంది. చట్టం తెలిసిన వాడు బాగాలేడు, చట్టంలో లొసుగులు తెలిసిన వాడే బాగున్నాడు వాళ్ళ రేపట్లో. ట్రూ ట్రూ. చాలామంది చూసి బయట అసలుకి ఎట్లుందని చాలామంది భయపడే వాళ్ళు ఎక్కువైపోయారు. చాలామంది ఇవి చూసి పాజిటివ్ కన్నా అందరూ చాలా నెగిటివ్ బాగా తొందరగా అట్రాక్ట్ అదే అవుతుంది. కళ్ళ ముందు కనబడుతుంది కదా, 493 పెట్టి రాస్తాను మళ్ళీ సారీ అంట, సారీ తప్పు చేశాను. ఎవడికి కావాలి? రోడ్డుకి పడిచి ఇంత పెంట చేసిన తర్వాత ఎవడు మాత్రం చేస్తాడు? 493 పెట్టావు, అంతకుముందు మస్తాసాయి మీద పెట్టావు, కాదు కాదు కాదని బుకాయిస్తే ఆఖరికి జడ్జి ముందు ప్రమాణం చేసి తీసుకొచ్చి తెప్పిస్తే అది ఎలా బయట పెడతారు? బయట పెట్టకూడదా? నువ్వు ఏదో పనులు చేస్తావు కానీ బయట పెట్టకూడదా? సో అందుకే మిమ్మల్ని చూసి అమ్మాయిలందరూ భయపెడుతున్నారు బేసిక్గా. అమ్మాయి అస్సలు కాదమ్మా, అమ్మాయిలు కాదు, ఇటువంటి వాళ్ళకి మాత్రం, ఇలాంటి వాళ్ళు అసలు అమ్మాయి అనే కంపారిజన్ లేదు. అమ్మాయిలు అందరూ మంచివాళ్ళు. ఇటువంటి వాళ్ళు అసలు అమ్మాయి అని చెప్పుకోవడానికే ఆడవాళ్ళే సిగ్గుపడేటువంటి దరిద్రం అది. థ్యాంక్ యూ శేఖర్ గారు. డెఫినెట్గా ఈ డైట్ కూడా మీతో పాటు ఇంకొక డెర్మటాలజిస్ట్ ఉండే డెఫినెట్గా ఇంకా మాట్లాడడానికి. అండ్ సో మీరు అన్నట్లు ఆ సర్టిఫికేట్స్ ఏ యూనివర్సిటీ ఇవి కూడా ఒకసారి అన్నీ చూస్తే డెఫినెట్గా దీని మీద అవేర్నెస్ రావాలి. మళ్ళీ అలాంటి క్లినిక్స్కి వెళ్ళి ట్రీట్ చేయించుకోవడం దానివల్ల. అంటే ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే వెయిట్ లాస్ సెంటర్స్ చాలా ఎక్కువైపోయింది. ఈ మేకప్ సెంటర్లు, వెయిట్ లాస్ సెంటర్లు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్ ఈఎంఐలో ఎట్లా తీసుకుంటున్నాము, వీటిని కూడా ఈఎంఐలో చేయించుకునే పరిస్థితి వచ్చింది. వీటికి కూడా ఈఎంఐస్ ఉన్నాయి. అది కూడా ఈఎంఐలో చేయించుకున్నారు, అబ్బాయిలు చేయించుకోవట్లే. సో దీనిలో కూడా శేఖర్ గారు అమ్మాయిల గురించి చాలా కేర్ నిజంగానే ఈఎంఐసే ఉంటున్నాయి వీటిలో కూడా. అంటే ఒక ఫ్రిడ్జో, టీవీయో, ఒక ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవడంలో ఈఎంఐ కట్టుకొని తీసుకుంటున్నాం అంటే ఫైన్. బట్ ఇట్లాంటి వెయిట్ లాస్ సెంటర్స్కి ఇంకా చాలా ఉన్నాయి. బట్ డెఫినెట్గా ముందు వీటి అన్నీ మనం డిస్కస్ చేద్దాము. ఇది స్టార్టింగే. దీని తర్వాత ఒక 4-5 ఒక పెద్ద ఉన్నాయి. దానికి ఇంకా చాలామంది పెద్ద సెలబ్రిటీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి క్లినిక్స్ ఓపెన్ చేసినవి కూడా ఉన్నాయి. సో వాళ్ళది కూడా మొత్తం హిస్టరీ అనేది బయటకు వస్తుంది. డెఫినెట్గా ఒక మినిమం రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. జనాలు ఎందుకు వెళ్తున్నాం, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, దానివల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది చెప్తే దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళ ఇష్టం. సో దాని వరకు మా వల్ల అవేర్నెస్ అయిన వరకు మేము అవేర్నెస్ చేయాలి. ఖచ్చితంగా యూర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. ఖచ్చితంగా మీరు జనాలను చైతన్యపరచండి. అండ్ అలాగే మనం అథెంటిక్గా ఒక డెర్మటాలజిస్ట్ని కూర్చోబెట్టుకుని నెక్స్ట్ ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ శేఖర్ గారు. రైట్.